అమ్మా అమ్మా 2 రోజుల నుంచి రాలేదమ్మా. అక్కడ వేణుగోపాల స్వామి మందిరంలో అన్నగారు, మీ అన్నగా సహోదరుడే కదా, కృష్ణ సహోదరి కదా మీరు, పార్వతీదేవి దుర్గామాతవి. అక్కడ రంగులు వేయించమన్నాడు. ఆ లెట్టెన్లు, బాత్రూంలు, ఆ ప్రారీ గోడలు. నాన్నగారు ఉత్సవం ఉందంట, అందువల్ల ఆ పనిలో ఉన్నానమ్మా. నేను చూసి పాదం వచ్చా మా అమ్మని. మేనత్త గారు ఈమె, అమ్మ మేనత్త. ఎందుకంటే కృష్ణుడు పుట్టినప్పుడే పుట్టింది. గోకులంలో కృష్ణ పరమాత్ముడు దేవకి వసుదేవుల గర్భాన పుట్టాడు. ఈవిడపోయి యశోద గర్భాన పుట్టింది. కృష్ణుడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాడు, ఆమెను ఇక్కడికి మార్చాడు వసుదేవుడు యమునా నది దాటి. కంసుడు జైల్లోకి వచ్చింది. కంసుడు దుర్గామాతని 2 కాళ్ళు పట్టుకొని గిరగిరా తిప్పి బండకేసి కొట్టాడు. అమ్మ నిన్నేనమ్మా, బండకేసి కొడితే మీరు ఆకాశానికి ఎగిరిపోయి పులి మీద కూర్చున్నారు, 8 చేతులు దుర్గా కదా. ఒరి కంస, నాతో పుట్టిన 6 మంది అన్నల్ని చంపేశావు, నన్ను కూడా చంపాలనుకుంటున్నావా? నీ వల్ల కాదు, నీ తరం ఎవడి వల్ల కాదురా, నిన్ను చంపేవాడు పుట్టే ఉన్నాడురా అని చెప్పింది. అప్పుడు కృష్ణ పరమాత్ముడు 14 నామాలు ఇచ్చాడు. దుర్గా, భద్రకాళి, విజయ, నారాయణ, ఈశాన, కుముద, చండిక, రాజరాజేశ్వరి, అంబిక, మహాదేవి, మహాశక్తి, కృష్ణ సహోదరి, కృష్ణ, మాధవి, వైష్ణవీదేవి. 14 నామాలు పలికిన వాళ్ళందరినీ ఎక్కడెక్కడా నువ్వు రక్ష చేస్తావన్నాడు. తప్పకుండా మహాప్రభు అని అమ్మవారి దేవతలందరూ చూస్తూ ఉండగా, నైవేద్యాలు ఇస్తూ ఉండగా ఆకాశ మార్గంలో అంతర్ధానమై వెళ్ళిపోయింది. కంసుడికి ఒక మాట చెప్పి, నిన్ను చంపేవాడు పుట్టే ఉన్నాడు రా అని చెప్పి వెళ్ళిపోయింది. అందుకే కృష్ణ సహోదరి అమ్మా నీవు. అందుకే 7 కొండల మీద వెంకటరమణుడై ఉన్నాడు కృష్ణ పరమాత్మ. మీరు బెజవాడ కనకదుర్గమ్మై ఉన్నారు. ఆ కొండ మీద తండ్రి గారు, ఈ కొండ మీద మీరు. ఇంద్రకీలాద్రి పర్వతం ఇది, అది 7 పర్వతాలు. వృషభాద్రి, అంజనాద్రి చాలా ఉన్నాయిగా. మా మాంగారు ఎక్కడున్నారు? కాశీలో ఉన్నాడు పరమేశ్వరుడు. మా తండ్రి గారు కృష్ణయ్య, మా మేనత్త మీరు. కాశీలో మా మాంగారు ఉన్నారు. 2 ఉన్నారు బావలు. ఏ బావలు? ఈయన పెద్ద బావ విఘ్నేశ్వరుడు, ఈయన చిన్న బావ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఇంతమంది బంధువులు ఉండగా నాకు భయం ఏంటి? మేనత్త గారు వెళ్ళొస్తా, ఆవులతో పని ఉంది. మళ్ళీ మాట్లాడేగా, ఆవులు చేసుకోవద్దు పని. ఇదిగో ఆవులకు కలిపి పెట్టావు. ఇక్కడ సైకిల్ షాప్ ఆయన ఉంటాడు, ఆయన కలిపి పెడతాడు. అయిపోయింది ఈ రోజుతో. బస్తా తెప్పియాలా, 1300 రూపాయలమ్మా. నువ్వే కదా ఇచ్చేది. వెళ్ళొస్తాను. మామయ్య గారు ఈయన మాకు కాశీలో మామగారు, ఈ మేనత్త గారు. కృష్ణుడు మా తండ్రి, మాకేంటి భయం? కృష్ణం ముందే జగద్గురం. రావి చెట్టు, చల్లటి వాతావరణం, అక్కడ ఆవులు ఉన్నాయి. ఇంతకంటే ఆనందమా?